రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. తర్లుపాడు మండలంలోని మీర్జాపేట గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే తర్లుపాడు మండలం మీర్జాపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం భారీ లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిందని విమర్శించారు. మార్కాపురం జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయటం ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే వెలికొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని, కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మీర్జాపేట గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5 ఏళ్లలో డ్రిప్ ఇరిగేషన్ ఇదే అధికారులు ఉన్నారు. ఎంతమందికి ఇచ్చారా ఈ ఊర్లో? ఈ ఊర్లో ఎంతమందికి ఇచ్చారు డ్రిప్ ఇరిగేషన్? ఈ ఊర్లో తీసుకున్నవాడు ఎవడన్నా ఉంటే నేను తీసుకున్నా అని చెప్పానండి. మగవాడైతే ఎవరైనా సరే ఈ ప్రభుత్వంలో నేను ఇప్పిస్తా, ఈ ప్రభుత్వంలో నేను ఇప్పిస్తా. నేను కులాలు చూడను, పార్టీలు చూడను, రైతులు చూస్తా, రైతుకు న్యాయం చేపిస్తా. మా చంద్రబాబు గారు మాకు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఫాలో చేస్తా. రైతు సంతోషంగా ఉండేలా చూస్తా. మీరు ఆ రకంగా పనిచేసి, ఆ రకంగా పనిచేపించి ప్రజల మన్ననలు పొందాలి కానీ ఏమి చేయకుండా కులాల మధ్యన చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని ఎంతకాలం చూస్తారయ్యా? ఇకనైనా మారరా? మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు లేరా? మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచన చేయరా? మీకు మంచి చెడు ఆలోచన చేసే ఉద్దేశం ఉందా లేదా? ఇది కూడా ఆలోచన చేయండి. 5 ఎకరాలకు ఇంతకు ముందు ఇచ్చేది హార్టికల్చర్, దీనికి ఏది డ్రిప్ ఇరిగేషన్ 5 ఎకరాలు ఉంటేనే ఇవ్వాలి. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఈరోజు 10 ఎకరాలు చేయించాం. మన ముఖ్యమంత్రి గారు 10 ఎకరాలు చేయించాడు మన ప్రాంతానికి. దేవుడి కోసం 10 ఎకరాలు ఉన్నా రైతుకి ఏమన్నాడు? ఎవరి కోసం? ఎస్సీ ఎస్టీలకు 100%, వీళ్ళకి 90% బీసీలకు, ఓసీలకు. ఎస్సీ ఎస్టీలకు 100% తెచ్చేయమన్నాం. చెయ్యాలన్న చిత్తశుద్ధి ఉండాలా, చెయ్యాలన్న ప్రేమ ఉండాలా, చేసేటువంటి వానికి గుర్తింపు అనేది వస్తా ఉంటే ఇంతకన్నా డబల్ చేసి ఇంకా మనల్ని పొందాలా అన్నటువంటి ఆలోచన చేస్తాం. నేను అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. అమ్మ నేను గొంతు చించుకొని మాట్లాడుతా ఉంది, నా కోసం కాదు, వాస్తవాలు చెప్పాను. మీరు కూడా మీ ఇంటి పక్కన ఉన్నటువంటి అక్క చెల్లితోటి మీరు మాట్లాడాలి. నారాయణ రెడ్డి ఈ రకంగా చెప్పిపోయిన నిజమా కాదా అని అడగండి. మంచి చెప్పిండా, చెడు చెప్పిండా, నారాయణ రెడ్డి ఎవడైనా కొంపలు కూల్చిండా అని అడగండి. మీరు మాట్లాడాల, నోరు ఇప్పాలా. నోరు ఇప్పకుండా టీవక్కులు కాడ టీలు తాగుతా వీళ్ళు, పొద్దున్న లేచిన నుంచి పొలం పొలం అని మీరు పోతే చేసిన వాడికి ఎవరిస్తారమ్మా గుర్తింపు? చేసేటువంటి వాడికి ఎవరిస్తారు గుర్తింపు? వాళ్ళ ఇయ్యరు. వాళ్ళకి ఆ పిచ్చి ఉంటది కాబట్టి ఆ పిచ్చి తగ్గించుకోండి అని మీరు చెప్పాలి కదా. దోపిడీలు చేపిస్తున్నామా, దుర్మార్గాలు చేపిస్తున్నామా, లేదంటే ఆస్తులు దొమ్మి చేపిస్తున్నామా, లేదంటే మీ పొలాలు ఇంకొకరికి ఎక్కిస్తా ఉన్నామా, లేదంటే మీ ఆస్తులు ఇంకొకల కబ్జా చేసే విధంగా చేయిస్తున్నామా? ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలా. ఆ ప్రభుత్వంలో ఒక దుర్మార్గం చూశారు.
అందుకనే 153 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది దమ్మున. మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఈ 164 సీట్లు ఇచ్చారు కదా అని మేమేమన్నా తలపిరుస్తనంగా వ్యవహరిస్తూ మీకు ఉన్నటువంటి సమస్యల్ని పట్టించుకోకుండా మేమేమన్నా దూరంగా ఉంటా ఉన్నామా? ఇది కూడా మీరు ఆలోచన చేయాలి. మనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి, మన ప్రాంతంలో ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాం, ఏ రకమైనటువంటి సమస్యలతోటి అల్లాడిపోతా ఉన్నాం. ఇంత వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మనల్ని కరేపాకులాగా వాడుకొని ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసింది తలుచుకుంటే అసలు అన్నం కూడా తినబుద్ధి కాదు. మామూలు మానవత జ్ఞానంతో ఆలోచన చేసేటువంటి వాడు ఎవడైనా సరే ఇంత ఘోరం చేశారా, ఇంత దుర్మార్గం చేశారా అని చెప్పి కనీసం అన్నం కూడా ముట్టుకోరు. కానీ ఈరోజు మరి ఏ రకంగా 3 పూటలు అన్నం తింటా ఉన్నారో నాకైతే అర్థం కావటంలో కొంతమంది అయితే. అంత దుర్మార్గం చేసింది కాకుండా మళ్ళా ఏం మాట్లాడతారు, జగనన్న కాలనీ జగనన్న పీరియడ్ లో సూపర్ 6 పథకాలు ఏంటి, వాళ్ళ సంక్షేమాలు బాగిచ్చారంట, వాళ్ళ సంక్షేమాలు బాగిచ్చారంట, బటన్ నొక్కి సంక్షేమాలు వచ్చినాయంట. ఇంకా అది తప్పితే మీ బతుక్కి చెప్పుకునేదానికి ఇంకోటి ఏదన్నా ఉందా? సంక్షేమాలు ఇచ్చినామన్నారు, మరి ఈ ప్రభుత్వం సంక్షేమాలు ఇవ్వట్లేదా? వాళ్ళకంటే బాగిచ్చినమా బాగిస్తున్నామా బాగా ఇవ్వట్లేదా? వాళ్ళకంటే బాగిస్తా ఉన్నాం. మహిళా సోదరి మళ్ళీ స్త్రీ శక్తి అని చెప్పి మహిళలకి ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం. నిన్ననే దివ్యాంగులకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించాడు మన ముఖ్యమంత్రి గారు. అంటే దివ్యాంగులు ఎంతమంది ఉంటారు ఉంటే రాష్ట్రంలో ఉంటే 1,00,000 మంది ఉంటారు, లేదా 1,50,000 మంది ఉంటారు. ఈ 1,50,000 మందితో ఏమైతుంది లేని ఏమన్నా వదిలేశారా? అదేం లేదు. అనుక్షణం ఈ రాష్ట్ర ప్రజలు ఏమవుతున్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఏ రకంగా వీళ్ళను మంచి జరిగేటట్టు చూడాలా అన్నటువంటి ఆలోచన తపన. ఆ రకంగా ఆలోచన చేయబట్టే 1,50,000 మంది ఉన్న దివ్యాంగులకు కూడా ఉచిత బస్ సౌకర్యం మన ముఖ్యమంత్రి గారు కల్పించారంటే అది ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. సోదరి మన అక్కలు చెల్లెళ్ళు గలమిప్పాలి. మీరు నోరు విప్పి మంచిని మంచి అనాలి, చెడును చెడు అనాలి. తప్పు చేస్తే తప్పు చేసినాడు అనాలి, మంచి చేస్తే మంచి చేసినాడు చేస్తున్నాడు అని చెప్పాలి. అలా చెప్పినప్పుడే 3 పువ్వులు 6 కాయలుగా పరిపాలన సాగుతుందన్న విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తా ఉన్నా. ఈరోజు మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రోజుకి ఎన్ని గంటలు తిరుగుతా ఉన్నాడో తెలుసా? ఎన్ని గంటలు కష్టపడతా ఉన్నాడో తెలుసా? ఆ రకంగా వీళ్ళ జీవితంలో ఎవరైనా పడ్డారా? ఒక్క నాయకుడి పేరు చెప్పానండి, ఒక్క నాయకుడి పేరు చెప్పానండి. మా యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఫలాని మంత్రి ఈ రకంగా కష్టపడ్డాడు, ఆమె తిరిగాడు ఒక్కటి చెప్పానండి. రోజు 18 గంటలు 20 గంటలు తిరిగి కష్టపడి ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు. ఎవరికి? నాకా? లేదంటే దేవాంశ్ బాబుకా ఉద్యోగం? మన పిల్లలకి 6 లక్షల ఉద్యోగాలు ఇప్పించామమ్మా ఈ 2 సంవత్సరాల కాలంలో. 18 నెలలలో రికార్డు పరంగా 6 లక్షల ఉద్యోగాలు ఇప్పించాం. మళ్ళా ఈ రోజు కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం 30,000 మందికి. టీచర్ పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్. మాట ఇచ్చాం, మాట ప్రకారం ఉగాది నాటికి రిలీజ్ చేశాం. చెయ్యాలన్న తపన, చేయాలన్న చిత్తశుద్ధి అది ఉండాలి ఎవరికైనా. నేనైతే కంకణం కట్టుకున్నా, ఏమన్నా గాని జిల్లా చేయించా, హార్టికల్చర్ అప్పు చేయించా, వెలుగొండ చేయిస్తా. ఈ వచ్చినాయంటే మన పిల్లల తరతరాలు
మన కుటుంబాలు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి, మన ఊర్లు బాగుపడతాయి, మన ఊర్లలో కూడా తూర్పు ప్రాంతం మాదిరిగా డెవలప్ చెందుతాం, మంచి చెడు గ్రహించగలుగుతాం, మంచిని మంచి అనగలుగుతాం, చెడును చెడు అనగలుగుతాం. ఆ రోజు త్వరలో వస్తుంది కూడా. ఎంతకాలం మనం అమాయకత్వంగా అమాయకుల మాదిరిగా ఉందాం? వాళ్ళు చెప్పేటువంటి కలబొల్లి మాటలకు మాయ మాటలకు పడిపోదాం? వాళ్ళ ఎలక్షన్లప్పుడు ఇచ్చేటువంటి తాయిలాలకు బెండ్ అవుదామా? మొత్తాన్ని హార్టికల్చర్ అప్పు చేశాడు. ఈ హార్టికల్చర్ అప్పు వల్ల 1,00,000 కోట్లు వస్తాయి. రాయలసీమ 4 జిల్లాలతో పాటు మన మార్కాపూర్ జిల్లాకు కూడా 1,00,000 కోట్లు వస్తాయి. మన జిల్లాను హార్టికల్చర్ అప్పులో పెట్టించాడు. ఈ హార్టికల్చర్ అప్పు వల్ల రేపు దగ్గర మన ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి. ఫుడ్ సంబంధించినవి, మంచి మంచి పండ్ల తోటలు వేసుకోవాలి. పండ్ల తోటల ద్వారా మనం లాభపడాలి. మనం లక్షాధికారులం కావాలి. ఒక పండ్ల తోట మీద ఎకరాకు 5 లక్షలు రాబడి వచ్చే విధంగా చేయాలి. ఇది ప్రభుత్వం ఆలోచన, చంద్రబాబు గారి ఆలోచన. నీ పొలం ఎక్కడ ఉంటే ఆ పొలానికి తారు రోడ్డు వేస్తారు. రేపు కోల్డ్ స్టోరేజ్లు కడతారు. నీ పంటను గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఆపుకోమని గిడ్డంగులు కడతారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతారు. పండ్ల రసాలు చేసేటువంటి ఫ్యాక్టరీలు పెడతారు. నువ్వు పండ్ల తోటలు వేసుకోయా అని చెప్పి నీకు సబ్సిడీలు ఇస్తారు. ఎవరన్నా చేస్తారా? కులాలు మాట్లాడతారు కొందరు ఎదవలు. కులాలు చూసే మాట అయితే మన ఏరియాకి అసలు హార్టికల్చర్ అప్పు పెట్టకూడదు. కానీ మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, మనిషి అన్నవాడు, ఈ భూమి మీద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి కాబట్టి మనకి ఈరోజు ఆ అదృష్టం వరించింది. మన ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండేటువంటి సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నా. అదే హార్టికల్చర్ అప్పు కింద రాకపోతే ఏం పండిస్తాం? కందులు పండిస్తాం, పొగాకేస్తాం, లేదంటే ఇంకో పంట పండించుకుంటాం. ఈ వేసుకుంటే ఎంత వస్తాయి? ఎకరాకు వస్తే 20,000 వస్తాయి, 25,000 వస్తాయి. బాగా పడినాయని నీ కొడుకు ఏమంటాడు? మా అయ్య ఇచ్చిండ్లయ్యా అంటాడు. అదే నువ్వు ఒక 5 ఎకరాలు 2 ఎకరాలు బత్తాయి తోటో లేదంటే దానిమ్మ తోటో మామిడి తోట వేసిస్తే మా అయ్య పుణ్యాన్ని బ్రహ్మాండంగా ఉండరా అని చెప్పుకుంటాడు. మా అయ్య పుణ్యాన్ని ఈరోజు నేను తాలెత్తుకొని తినగలుగుతున్నారా అని చెప్తాడు. మా అయ్య పుణ్యాన్ని నేను ఈరోజు 3 పూట్ల అన్నం తింటున్నారా అని చెప్పుకుంటాడు. అదే మీరు కందులు వేస్తే చెప్తాడయ్యా? లేదు మీరు ఇంకో పంట వేస్తే చెప్పుకుంటారయ్యా? ధరల స్థిరీకరణను పెట్టి మళ్ళా గిట్టుబాటు ధరలు ఇచ్చి మీరు ఈ పంట వేసుకోండి ఆ పంట వేసుకోండి అని చెప్పి మళ్ళా ఇంకొకటి మాట మాట్లాడుకుందాం.